హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషి వ్లాగ్స్. ఈరోజు మీకు చెప్పబోయే స్టోరీ అంటే బంగారు చెప్పులు. అనగనొక ఊర్లో ఒక పాప ఉండేది. ఆ పాపకు ఒక కాలు లేదు. అందువల్ల ఒకరోజు బర్త్డే చేశారు. తన బర్త్డే చేశాక తన హ్యాపీగా లేదు, ఎందుకంటే తన కాలు ఉంటే ఆడుకోవచ్చు అని చెప్పింది. అప్పుడు ఒకరోజు స్కూల్ విండో నుంచి పిల్లలు ఆడుకోవడం చూసింది. తన వల్ల బాధపడింది. ఒకరోజు స్కూల్కి వచ్చి గ్రౌండ్లో కూర్చుంది. ఆ గ్రౌండ్లో ఒక పావురము చెట్టుకి ఇరుక్కుంది. ఆ చెట్టుకి ఇరుక్కున్న పావురంని ఆ పాప తీసి ఏమైంది పావురం అని అడిగింది. ఆ పావురం చెప్పిందంటే నేను ఎగురుతుంటే కింద పడినా అని చెప్పింది. అప్పుడు ఆ పావురం వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ధన్యవాదాలు అమ్మ, ధన్యవాదాలు, హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పింది. అప్పుడు ఆ పావురము తనకు బంగారు చెప్పులు ఇచ్చింది. ఆ బంగారు చెప్పులు ఇచ్చాక, ఎందుకు నావి ఒంటికాలంటే దీంతో మీరు ఏమైనా చేయొచ్చు, ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, నడచొచ్చు, ఏమైనా చేయొచ్చు అని చెప్పింది ఆ పావురం. అప్పుడు ఆ పాప అన్నిటికీ యూజ్ చేసింది. అప్పుడు ఆ పాపకు కాలు సరి అయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి.